Hi to whiteakis.com viewers. This is Omkar. Raju Gari Gadi. What is Raju Gari Gadi అని ఒక వైరల్ చేశాను. అందరూ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. సెప్టెంబర్ 17th అంటే లాస్ట్ మంత్ ఎగ్జాక్ట్గా 1 month బ్యాక్ రాజు గారి గది అంటే అందరికీ తెలిసిపోయింది. అదొక సినిమా అని చెప్పి హారర్ థ్రిల్లర్ కామెడీ. సో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. చక్కటి కామెడీతో చక్కటి ట్విస్టులతో ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే మనం పెట్టే ప్రతి రూపాయి మీకు వసూలు, అంతే పైసా వసూలు అంటారు కదా, అట్లా సినిమా అయితే చాలా బాగుంటుంది. పేరు బొమ్మాళ రాజా, నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. యాక్చువల్గా హర్రర్ కామెడీ అనేది అందరూ ప్లే చేసేది సేమే ఉంటుంది, బట్ స్పెషాలిటీ ఉందండి దానికి దీనికి చాలా స్పెషాలిటీ. అది సినిమా చూడగానే మీకు అర్థమవుతుంది. ఆ పాయింట్ ఇప్పుడు చెప్తే ఆ స్పెషాలిటీ ఆ సస్పెన్స్ మిస్ అయిపోతుంది. సో అది మీరు ఇంకొక 2 రోజులు అంతే, దసరాకి రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు మీరే తెలుసుకుంటారు. వేరే హర్రర్స్కి ఈ నేను తీసుకున్న ఈ రాజు గారి గది హర్రర్ జోనర్కి చాలా చాలా తేడా ఉంది. అది ఏంటనే జస్ట్ 2 days వెయిట్ చేయండి. అది ఆన్సర్ చెప్తే మళ్ళీ మీరు ఆ రోజు స్పెషాలిటీ ఫీల్ అవ్వరు. అండ్ ఇది వచ్చేసి నేను ఎక్కువగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగింది. హర్రర్ సబ్జెక్ట్ అంటే పిల్లలు తొందరగా, అంటే పిల్లలకి ఇష్టమే కానీ పేరెంట్సే దూరం చేస్తుంటారు, అమ్మో నువ్వు భయపడతారో చూడొద్దని చెప్పి. బట్ పిల్లలు పేరెంట్స్ని తీసుకెళ్తారు. పేరెంట్స్ కనుక ఫస్ట్ చూస్తే నెక్స్ట్ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. ఆ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ సబ్జెక్ట్ని ఎంచుకోవడం జరిగింది. భయపెడుతూ నవ్విస్తుంది, బట్ ఎక్కువైతే 100% నవ్వే ఎక్కువ ఉంటుందండి భయానికన్నా. బట్ అక్కడక్కడ ఒక 4-5 ప్లేసెస్లో అయితే జలక్ అయితే వస్తుంది థియేటర్లో. అండ్ ఆ జలక్ కూడా వెంటనే నవ్వు వచ్చేస్తుంది, ఎంటర్టైన్ అవుతారు అందరూ కూడా. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? టోటల్ ఈ సినిమా 7 లీడ్ క్యారెక్టర్స్తో కథ నడుస్తుందండి. ఆ 7 లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి అందులో తమ్ముడు ఒకటి ఉన్నాడు, అశ్విన్ బాబు, అండ్ చేతన్ సీను, ధన్యా బాలకృష్ణన్, అండ్ ఈశాన్య, అండ్ విజులేఖ రామన్, అండ్ ధన్రాజ్, అండ్ శక్లక్ శంకర్. ఎక్స్ట్రాడినరీ అండి. 7 members 7 ఇంపార్టెంట్ రోల్స్ కింద లెక్క. అంటే ఒక హీరోయిన్ మీద బేస్ అయిన కథ అయితే కాదు. సో 7 members పిల్లర్స్ ఈ సినిమాకి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అండి. జీనియస్ మూవీ నేను ఫస్ట్ 60 to 70 daysలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. బట్ అది 100 days క్రాస్ అయిపోయింది, సెంచరీ కొట్టేసాను దాంట్లో. దానివల్ల బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే బడ్జెట్ ఒక 6 crores ఫినిష్ చేద్దాం అనుకున్న మూవీ 10 crores వరకు వెళ్ళిపోయింది. సో నేను ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే ఈ తప్పులు జరగకూడదు, ఎందుకంటే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది పడకూడదు. డేస్ ఏదైతే లాక్ అవుతామో స్టోరీ తయారు చేసుకున్న తర్వాత ఆ డేస్కి కంప్లీట్ చేయాలనేది ఒకటి అనుకున్నాను. అండ్ అలాగే ఏ బడ్జెట్కి అయితే సినిమాని కంప్లీట్ చేయాలనుకున్నానో ఆ బడ్జెట్కి నేను ఇది కంప్లీట్ చేసేసాను. 50 days అనుకున్న రాజు గారి గది 42 daysలో కంప్లీట్ అయిపోయిందండి. అది ఒక మంచి, అంటే నేను ఫస్ట్ నాకుగా ఒక డైరెక్టర్గా నేను సక్సెస్ అయినండి అక్కడ. అండ్ తర్వాత 3 crores అనుకున్న బడ్జెట్ 3 crores ఫినిష్ చేసేసాను. సో ఈ 2 నాకు అసెట్ అయిందండి. అండ్ ఇప్పుడు ఇంకొక 1-2 daysలో అంటే 22nd చూస్తారుగా, అది చూసినప్పుడు కంటెంట్ కూడా నచ్చింది అనుకోండి, నేను 100% సక్సెస్ అయ్యానండి. ఈ జోనర్ ఎంచుకోవడానికి సింపుల్ అండి. అంటే హర్రర్ సినిమాలకి కొంచెం తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసేయచ్చు. అంటే లొకేషన్ ఒక ఇల్లు లేకపోతే 2-3 లొకేషన్స్ తీసుకొని కూడా సినిమాని ఎంటర్టైన్ చేస్తూ బోర్ ఫీల్ కాకుండా, అంటే మంచి స్క్రీన్ ప్లే ఉంటే కనుక సక్సెస్ కొట్టచ్చు. ఎందుకంటే ఎక్కువ ఫైట్లు కానీ, ఎక్కువ సెట్స్ కానీ, ఎక్కువ సాంగ్స్ కానీ అన్నీ అవసరం లేదు హర్రర్ సబ్జెక్ట్కి. సో నా బడ్జెట్ లేదు కాబట్టి ఫస్ట్ తక్కువ బడ్జెట్లో ఏ జోనర్ ఎంచుకుంటే బెటర్ అనే ఆలోచనలో తీసుకున్న నిర్ణయమే హర్రర్ జోనర్ అని. సో ఈ హర్రర్ జోనర్కి చక్కగా ఎంటర్టైన్మెంట్, చక్కటి 2 పాటలు ఉంటాయండి. మళ్ళీ సినిమా అంటే ఒక హీరోకి స్టార్టింగ్ ఒక పాట, తర్వాత ఒక పాట, ఒక మాస్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్, అలా అసలు పట్టించుకోవాలి సినిమాని. ఒక కంటెంట్ వైజ్గానే వెళ్ళాను. సో బట్ అలా అని చెప్పి ఇదేమి మెసేజ్ మూవీయో లేకపోతే స్లో పేస్ మూవీ అయితే కాదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కమర్షియల్ మూవీ. మహల్ వైపు మాత్రం వెళ్ళకండి. ఈ సినిమాకండి, ఈ సినిమా అసలు ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్
100% మీరు చూడకుండా అడిగారు. మీరు చూడగానే ఫస్ట్ ఇంటర్వెల్ అవగానే ప్రతి ఒక్క ఆడియన్ కూడా మెచ్చుకునేది వాట్ ఈ సినిమా ఫోటోగ్రఫీ, ఎక్స్ట్రాడినరీ పనితనం అని మెచ్చుకుంటారు, కెమెరా పనితనం. సో దట్ క్రెడిట్ గోస్ టు మై డిఓపి జ్ఞానం గారు. హిస్ ఫస్ట్ మూవీ అండి తెలుగులో, బట్ ఫస్ట్ మూవీ లాగా ఉండదు, చాలా మెచ్యూర్డ్ కెమెరామెన్ లాగా ఉంటుంది పనితనం అంతా. అండ్ తర్వాత సాయి కార్తిక్ అండి, ఎందుకంటే చిన్న బడ్జెట్ మూవీ కాబట్టి నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు లేదు నా బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల. సో సాయి కార్తిక్ అప్పుడే పటాస్ హిట్, చాలా పెద్ద హిట్ ఇచ్చారు. సో నేను ఆయన అప్రోచ్ అయినప్పుడు నేను ఇచ్చే బడ్జెట్కి ఆయన మనస్ఫూర్తిగా చేస్తానని టేక్ ఓవర్ చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. 2 పాటలు అసలు 2 కళ్ళులాగా ఉంటాయి సినిమా. 2 పాటలు కూడా ఎక్కడ కూడా చాలా అసలు పాయింట్అవుట్ చేయలేదు మీరు, చాలా మంచి స్కోర్ ఉందండి ఆర్ఆర్లో కూడా. అండ్ 2 ట్యూన్స్ అండ్ ఆర్ఆర్ ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ వర్క్ బై సాయి కార్తిక్. అండ్ అలాగే ఎఫెక్ట్స్ గురించి చెప్పాలండి మ్యూజిక్తో పాటు, ఎందుకంటే మ్యూజిక్తో పాటు ఎఫెక్ట్స్ తోడవుతూనే హర్రర్ మూవీకి ప్రతి చిన్న సౌండ్స్ కూడా భయాన్ని డ్రా చేయాలి కాబట్టి ఆడియన్స్ నుంచి కానీ అక్కడ యాక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి. సో ఎఫెక్ట్స్ యతిరాజ్ గారు చేశారు, ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అండి, ఎఫెక్ట్స్ కూడా చాలా పేరు వస్తుంది ఈ సినిమా. అండ్ ఈ ఆర్ఆర్ అండ్ ఎఫెక్ట్స్ని మిక్స్ చేసింది రాధాకృష్ణ గారు, ఆడియోగ్రఫీ ఇంజనీర్, ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. వీళ్ళందరి టీం వర్క్ వల్ల ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది మ్యూజిక్ సైడ్ అయితే. ఇప్పటికైతే లేదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 22nd రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ని బట్టి అప్రోచ్ అవుతారు కదా. సో దాని తర్వాత ఇవ్వాలా లేకపోతే ఓన్ రిలీజ్ చేయాలా లేకపోతే రీమేక్ చేయాలా అవన్నీ కూడా సక్సెస్ని బట్టి మారుతుందండి. ఇప్పుడు దాకైతే అసలు ఆ ప్లాన్స్లో లేను నేను. స్పూఫ్స్ అసలుకి అంటే నేను టీవీ చూస్తున్నప్పుడు ఆ టైంలో ఉంటే స్పూఫ్ కనపడితే గ్యారంటీ చూస్తాను, చూసి నేను కూడా నవ్వుకుంటాను. ఎందుకంటే నా స్పూఫ్ నా షోలోనే చేస్తారు. ఆట అనే షోలోనే ఫైనల్స్లోనే శివారెడ్డి గారు ఫస్ట్ టైం చేశారు, దాని తర్వాత ఇంకా అట్లా చాలామంది చేశారు. నేను ఒకటే అనుకుంటాను, నన్ను పాజిటివ్గా స్పూఫ్ని సరదాగా పాజిటివ్ యాంగిల్లో అప్రోచ్లో చేసేవాళ్ళు ఉంటారు, నెగిటివ్గా కూడా చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఎవరు చేసినా కూడా నేను ఎక్కువసేపు ఆలోచించిన వాళ్ళ గురించి, నన్ను అంటే నేను లేని ప్లేస్లో కూడా వాళ్ళు నా గురించి 10 మందికి పరిచయం చేస్తున్నారనే పాజిటివ్గానే వెళ్తాను. కానీ ఎందుకంటే మనం ఎంత నెగిటివ్ మనం సీరియస్ అయినా కూడా ఆపలేమండి ఎవరిని కూడా. సో నేనైతే చాలా స్పోర్టివ్ స్పిరిట్గానే తీసుకుంటాను. ఇప్పటికైనా నమ్ముతారా? 1 కాదు 2 దయ్యాలు ఉన్నాయి. పండగ పూట ప్రతి ఒక్కరు నేనైనా కూడా అంటే నేను ఇప్పుడు సినిమా తీశాను కాబట్టి పక్కన పెడితే ఈ సినిమా నేను తీగిపోయి ఉన్నా కూడా పండగ రోజున నా ఫ్యామిలీతో కానీ లేకపోతే నేను ఏదైనా ఊరు వెళ్తే ఏం సినిమాలు వచ్చినాయి అని 100% అందరూ అదే డిస్కషన్ ఉంటుంది. రేపు రిలీజ్ అయ్యే 3-4 మూవీస్ ఏదైతే ఉంటాయో అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా సినిమా కూడా రాజుగారి గదిని కూడా మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు అండ్ లేడీస్ అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లల దగ్గర అంటే 60 years వరకు ఎవరైనా కూడా హాయిగా చక్కగా పండగ సెలబ్రేషన్లో వచ్చి కూర్చుంటే థియేటర్లో ఆ ఇంపాక్ట్ మీకు కనపడుతుంది. ఆ పైసా వసూల్ ఈ సినిమా అంతే. 50 రూపీస్ పెట్టినా 100 రూపీస్ పెట్టినా మీరు ఎంజాయ్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇన్స్పైర్ కూడా అవుతారు సినిమాని చూసి. డెఫినెట్గా మిమ్మల్ని అయితే డిసాటిస్ఫై చేయను, అది మై ప్రామిస్. అండ్ ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ ఆర్జీజీ అంటే రాజు గారి గది అండ్ అట్ ద సేమ్ టైం స్మాల్ మూవీస్. థ్యాంక్ యూ. పేరు బొమ్మాళ రాజా, నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. whitetakis.com వ్యూవర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ whitetakis.com. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు, సెన్స్ ఉంటే చాలు.